కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, సాంస్కృతిక రాజధానిగా ఉన్న రాజమహేంద్రవరాన్ని క్రీడలకు హబ్గా తీర్చిదిద్దుతుందామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శనివారం లాలా చెరువు సమీపంలోని ఎస్పీ గ్రౌండ్స్లో ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ సీజన్ 2ని ఎమ్మెల్యే శ్రీనివాస్, ఏఎస్పీ చెంచిరెడ్డి ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను వారు పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజమండ్రి ఒకప్పుడు నేరాలు, మాదక ద్రవ్యాలకు కేరాఫ్గా ఉండేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాంస్కృతిక రాజధానిని క్రీడా హబ్గా కూడా మారుస్తున్నామని అన్నారు. ప్రీమియర్ లీగ్ అనే ఒక టోర్నమెంట్ మేము 2 years బ్యాక్ స్టార్ట్ చేసాం. మేము ఎందుకు స్టార్ట్ చేసామంటే మన రాజమండ్రి చుట్టుపక్కల చాలా ప్లేయర్స్ ఉన్నారు, బట్ దే డోంట్ హ్యావ్ అన్ గుడ్ ఆపర్చునిటీ. వాళ్ళు బయటకు రావడం కోసం, తెలియడం కోసం అసోసియేషన్ కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు రాజమండ్రిలో. అందుకే టోర్నమెంట్ స్టార్ట్ చేసాం. సీజన్ 1 మేము చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ప్లేయర్స్ కూడా చాలామంది సెలెక్ట్ అయ్యారు మన ఈస్ట్ గోదావరి నుంచి. ఆ టోర్నమెంట్ని చూసి అసోసియేషన్ వాళ్ళు వచ్చి చెక్ చేసుకున్న ప్లేయర్స్ని అక్కడి నుంచి చాలా ప్లేయర్స్ని తీశారు. సో అదేవిధంగా ఇప్పుడు సీజన్ 2 పెట్టి ఆదిరెడ్డి వాసు గారు ప్రజెన్స్లో ఆయన తరపున మన టోర్నమెంట్ పెడుతున్నాం. సో ఈ టోర్నమెంట్ కూడా బాగా సక్సెస్ అవ్వ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. బయటికి ఇలా ఉంటాడేమో, బికాస్ ఒక సరస్సులో హంస కూడా చాలా ప్రశాంతంగా కనపడదు పైన చూడటానికి. బట్ ఆ ప్రశాంతత కింద తన కాళ్ళు కొన్ని వేల సార్లు కొట్టుకుంటే కానీ అంత ప్రశాంతం ఉండలేదు. అలాగే అంతర్గతంగా ఎలా కొట్టుకుంటారో నాకు తెలియదు, కానీ బహిర్ముఖంగా మాత్రం చాలా అద్భుతంగా. నేను ఐఎమ్ ది ఇన్స్పైరర్ అండ్ మోటివేటర్ ఫ్రమ్ హిమ్, బికాస్ ఐ నో ఫ్రమ్ ది బిగినింగ్. ఈ టోర్నమెంట్కి ఆయన ఆదర్శాలను మీరు తీసుకొని ఆయన విలువలను కాపాడుతూ టోర్నమెంట్ని ఎంత ఎక్కువ చెప్పి రాబోదు ఎండ సూర్యుడు మాట్లాడటం కూడా ఇష్టం లేదు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్విటేషన్, థ్యాంక్స్ ఫర్ క్రీడాకారులు, ప్రోత్సాహకులు, మీడియా అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఆరోగ్యం జాగ్రత్తనా. ఓకే, బీ కేర్ ఆఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. హెవీ సన్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ లిక్విడ్స్ తీసుకోండి. ఆట ఆడేటప్పుడైనా సరే, ఎక్కడైనా సరే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన జయకిషన్కి, వాళ్ళ బృందం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్పోర్ట్స్ అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ఇంపార్టెంట్. లైఫ్లో స్పోర్ట్ చాలా నేర్పిస్తుంది. గెలుపోవటం వల్ల ఎలా మేనేజ్ చేయాలనే శక్తి స్పోర్ట్స్ ఇస్తుంది. అలాంటి స్పోర్ట్స్ని ప్రైమ్ లైన్లో తీసుకుని దాన్ని ప్రోత్సహిస్తున్న మన ఆదిరెడ్డి వాసు గారి ఒక అడుగుజాడల్లో ఇంకా స్పోర్ట్స్ని ముందుకు తీసుకెళ్లాలని ఉత్సాహంతో నేను మా జయకిష్ను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. సో దానికి కోఆపరేట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్లేయర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ప్లే సేఫ్ అండ్ ఎంజాయ్ ద గేమ్. థ్యాంక్ యూ. మనం 14 crores తోటి ఈ యొక్క విఎల్పురం లారీ స్టాండ్లో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ టెండర్ అయిపోయింది. అతి దగ్గరలో ప్రారంభించుకోబోతాము. ఫేజ్ 2, ఫేజ్ 3కి కావాల్సిన 13 crores కూడా మరలా ఖేలో ఇండియాలోని గౌరవ ఎంపీ గారు శాంక్షన్ చేయించడం కూడా జరిగింది. అది కూడా ఒక 3-4 నెలల్లో టెండర్లు పిలిపించుకొని అది కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. అతి దగ్గరలో ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్, అంటే భారతదేశం అంతా కూడా రాజమహేంద్రవరం వైపు చూసే విధంగా ఒక ప్రపంచ స్థాయి క్రీడని రాజమహేంద్రవరం ఒక వేదికగా నిర్వహించుకుంటా ఉన్నాము అంటే ఇది రాజమహేంద్రవరం ప్రతి ఒక్కరికి గర్వకారణం. అంటే గతంలో రాజమహేంద్రవరం పేరుని ఏ విధంగా తీసుకెళ్లారో మనం చూసాం. ఎక్కడికి వెళ్ళినా మాదక ద్రవ్యాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అన్న పేరు నుంచి ఈ రోజు క్రీడా హబ్ గా రాజమహేంద్రవరం వెళ్తా ఉందన్నది మన అందరికీ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి వ్యక్తి గర్వించదగ్గ విషయం. తప్పకుండా నేను దానికి ఒక ట్యాగ్ లైన్ కూడా చాలా ఆలోచించి పెట్టాం. వేర్ కల్చర్ మీట్ స్పోర్ట్. సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరాన్ని ఒక క్రీడా హబ్ గా, క్రీడ అనుసంధానం అయితే ఏ విధంగా ఉంటుంది, సంస్కృతి క్రీడ అన్నది మన అతి దగ్గరలో చూపించుకోబోతా ఉన్నాం. అలాగే క్రికెట్ పరంగా కూడా మన స్టేడియం అన్నది మన అందరికీ కూడా అది కళ అలా ఉండిపోయింది. అది కూడా నెరవేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వం మేము తప్పకుండా తీసుకుంటాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సానా సతీష్ గారు దాని మీద శక్తి వంచన లేకుండా కృషి చేస్తా ఉన్నారు. ఆయనతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. అతి దగ్గరలో దాన్ని కూడా ఏ విధంగా ఆచరణలో పెట్టగలుగుతామన్న దాని మీద కూడా మీ అందరితో చర్చించి ఆ కార్యక్రమం కూడా తీసుకుంటామని తెలియచేస్తూ, టెంపరేచర్ చాలా హై ఉన్నాయి. టోర్నమెంట్ ఏదైనా మార్నింగ్ 6 ఆ టైం స్టార్ట్ చేసుకుని కాస్త ఎండ పడకుండా
క్రీడాకారులు అందరూ ఆడగాలని, ఎనఫ్ హైడ్రేషన్ చేసుకోవాలి మీరందరూ కూడా అని కోరుకుంటూ మరొకసారి ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. కిషన్ సింఘానియా. మేము ఈ ఎస్పీ గ్రౌండ్స్లో ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఆదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో మొదలుపెట్టాం ఇవాళే. ఇది టోటల్గా 1.5 month 2 months టోర్నమెంట్ నడుస్తుందండి. ఇందులో 18 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ టోర్నమెంట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మన రాజమండ్రిలో ఉన్న ప్లేయర్స్ని బయటికి తీసుకొచ్చి అసోసియేషన్ కంట్లో పడాలని చెప్పి మేము ఈ టోర్నమెంట్ నిర్వహిస్తాం. సీజన్ 1 కూడా మేము చాలా సక్సెస్ఫుల్గా చేస్తాం. అందులో కూడా అసోసియేషన్ వచ్చి ప్లేయర్స్ని ఇక్కడ నుంచి పిక్ చేసుకున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. మేము దీన్ని మళ్ళీ ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలని చెప్పి వాసన్ని మేము అడగడం జరిగింది. ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారు మాకు. సో ఇవాళ మేము మొదలుపెట్టి 1.5 2 months వరకు ఈ టోర్నమెంట్ని నిర్వహిస్తాం. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద ప్లేయర్స్ అండ్ టీమ్స్. మే ద బెస్ట్ టీమ్ విన్. థ్యాంక్ యూ అండి. ఆదిరెడ్డి వాసు గారు ప్రెజెంట్స్ ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ సెకండ్ సీజన్ ఇవాళ నుంచి ఇనాగ్రేట్ అవబోతుంది. దీంట్లో 18 టీమ్స్ పాల్గొంటున్నాయండి. నిర్విరామంగా 2 నెలలు ఇది జరగబోతుంది. అన్ని రకాల కార్పొరేట్స్ నుంచి కానీ యువత అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఎంతో కాన్సన్ట్రేటెడ్గా ప్యాషన్తో నిర్వహిస్తున్న జయకిషన్, మిథున్ అండ్ టీమ్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్పోర్ట్స్ అనేది ఎంతో ఉత్సాహకరమైన ఆరోగ్యాన్ని ఇచ్చే అంశం. స్పోర్ట్స్లోనే ప్రతి ఒక్కరికి కష్ట నష్టాలు, విజయాలు, అపజయాలని తట్టుకునే శక్తిని కానీ నేర్పించే అంశం. సో ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ సమ్మర్ సీజన్లో పిల్లల్ని స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తూ స్పోర్ట్స్ ఆడించమని, మరి ముఖ్యంగా క్రికెట్, వాలీబాల్ లాంటివి ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహించాల్సిందిగా అందరిని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. జై హింద్.